హాయ్ అందరికి. ఈరోజు రాలో రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకుండు. అంటే సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మన డబ్ల్యూడబ్ల్యూ కూడా కన్ఫర్మ్ చేసేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇంకా మ్యాచ్ కార్డ్‌ని సెట్ చేయలేదు. సో, దానికి ఇంకా టైం ఉంది. సెట్ చేస్తది కావచ్చు. ప్రెజెంట్ అయితే రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో జరుగుతుంది. ఇది కన్ఫర్మ్ అయిన తరువాత చాలామంది ఫ్యాన్స్ అడిగిన క్వెషన్ ఏందంటే రోమన్ రీన్స్ ఎందుకని అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్తలేడు? ఎందుకని రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకుండు? ఇదొక డౌట్ అయితే ఉండింది. సో, దీని గురించే మాట్లాడబోతున్నాం ఈ వీడియోలో. సో, చాలా అంటే చాలా తెలివిగా ప్లాన్ చేసిండు ట్రిపుల్ హెచ్. అంటే ఫ్యాన్స్ మనసుని మార్చిండు. ఫ్యాన్స్ అనుకున్న థియరీని మార్చేసిండు. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ హెచ్‌కి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగడం ఇష్టం లేదు ఈ రెస్లెల్‌మేనియాలో. ఎందుకు ఇష్టం లేదు? సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌గా గాకుండా అండ్ ఇటు రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌గా గాకుండా ట్రిపుల్ హెచ్ అనుకున్నది ఏంటిదో అనేది ఇప్పుడు జెప్తాను. ఇప్పుడు గనక ఈ రెస్లెల్‌మేనియాలో రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుంటే కోడీ రోడ్స్‌కి ప్రాబ్లమ్ అయ్యేది. ఎందుకు ప్రాబ్లమ్ అయ్యేది? కోడీ రోడ్స్‌కి ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఈ మ్యాచ్ గనక జరుగుంటే ఖచ్చితంగా రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌ని ఓడించేటోడు. ఎందుకు ఓడించేటోడు? అంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే అంటే కొన్ని సంవత్సరాల నుండి ఛాంపియన్‌గా ఉండే రోమన్ రీన్స్ అండ్ ఓడిపోయిన తరువాత నుండి రోమన్ రీన్స్‌కి ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ రాలేదు. అండ్ ఫ్యాన్స్ రోమన్ రీన్స్‌ని ఛాంపియన్‌గా చూడాలని కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు కంపల్సరీగా ఈసారి రోమన్ రీన్సే గెలుస్తాడు అని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. అండ్ ఎటు తిరిగి రోమన్ రీన్స్ ఛాంపియన్ అయిపోవాల్సిందే. సరే రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌ని ఓడిస్తాడు. రోమన్ రీన్స్ ఛాంపియన్ అయిపోతాడు. దాని తర్వాత కోడీ రోడ్స్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటది? మొత్తం డౌన్ అయిపోతది. ఇప్పుడిప్పుడే బూ చేస్తున్నారు ఫ్యాన్స్. స్టోరీ లైన్ అనేది కోడీ రోడ్స్‌కి కరెక్ట్‌గా లేదు. ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేసేసినారు. ఒకవేళ గనుక రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌ని ఓడిస్తే కోడీ రోడ్స్ ఇంకా డౌన్ అవుతాడు. అండ్ రోమన్ రీన్స్‌కి ఎలాగో పేరుంది కాబట్టి రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాడు. సో, హ్యాపీ అయిపోతారు. బట్ ఇక్కడ డౌన్ ఫాల్ అయ్యేది కోడీ రోడ్స్‌కి. అందుకనే మన ట్రిపుల్ హెచ్ తెలివిగా ఆలోచించి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని డిలే చేసిండు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో జరుగుతది కావచ్చు. చెప్పలేం. బట్ ప్రెజెంట్ ఉన్న సినారియో ఏందంటే ట్రిపుల్ హెచ్ వద్దనుకున్నాడు. సో, వద్దనుకుంటే ట్రిపుల్ హెచ్ ఓన్లీ వద్దనుకుంటే సరిపోదు గదా! సో, దాన్ని డిజైన్ జేయాలి గదా! సో, దాన్ని డిజైన్ జేయడానికి చాలానే కష్టపడ్డాడని జెప్పాలి. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఒకటి యాక్సెప్ట్ జేయరు. రోమన్ రీన్స్ గనుక కోడీ రోడ్స్‌ని ఓడిస్తే కోడీ రోడ్స్ డౌన్ అయిపోతాడా అని. అంటే ఇప్పుడు చూడండి మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని ఒక బిగ్ స్టార్‌లో జూస్తుంది. సో, బిగ్ స్టార్‌లా జూస్తుంది. ఈవెన్ రోమన్ రీన్స్ బిగ్ స్టారు. సో, బిగ్ స్టార్‌ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి కొంచెం డౌన్ ఫాల్ అనేది కనబడతది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఓవర్ షాడో అయిపోతారు. ఇప్పుడు కోడీ రోడ్స్ ఓవర్ షాడో అయిపోతాడు. రోమన్ రీన్స్ గనుక కోడీ రోడ్స్‌ని ఓడిస్తే. అండ్ ఇప్పుడు మీరనొచ్చు కోడీ రోడ్స్ ఫ్యాన్స్. కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌ని ఓడిస్తే అలా గూడా జరగొచ్చు గదా! అని అంటారు. బట్ రియాలిటీ ఏందంటే రోమన్ రీన్స్ ఈసారి రెస్లెల్‌మేనియాలో గెలవాలి ఎటు తిరిగి. ఎటు తిరిగి రోమన్ రీన్స్ గెలవాలి. బ్యాక్ టు బ్యాక్ రెస్లెల్‌మేనియా 40లో, 41లో అండ్ ఇప్పుడు గూడా రాయల్ రంబుల్‌ని గెలిసి రోమన్ రీన్స్ ఓడిపోతే ఇంకా దేనికిగ? యూజ్ ఏముండదు గదా! 2025 మొత్తం రోమన్ రీన్స్‌కి వరస్ట్ ఇయర్. అండ్ ఈ 2026లో రాయల్ రంబుల్‌ని గెలిసి ఓడిపోతే కరెక్ట్ ఉండదు గాబట్టి, అందుకనే ట్రిపుల్ హెచ్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని బుక్ చేయలేదు. సో, ఇదంతా ఒక ఎత్తైతే ఫ్యాన్స్ మైండ్‌ని డైవర్ట్ చేయడం ఇంకొక ఎత్తు. సో, అది ఎలా చేసినాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ హెచ్‌కి తెలుసు రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలుస్తాడు అని. రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలుస్తున్నాడంటే దాని అర్థం ఏంది? రోమన్ రీన్స్ తనకి గావాల్సిన ఛాంపియన్‌షిప్ కోసం ఎళ్తాడని గూడా ట్రిపుల్ హెచ్‌కి తెలుసు. సో, ఇప్పుడు ఫ్యాన్స్ మైండ్‌ని మార్చాలి. ఒకవేళ రోమన్ రీన్స్ గనక రాయల్ రంబుల్ గెలిచినప్పుడు కోడీ ఛాంపియన్‌గా ఉంటే ఫ్యాన్స్ అందరూ రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అనే అనేటోళ్ళు. ఈరోజు రాలో ఏమన్నారు ఫ్యాన్స్ అందరూ? రోమన్ రీన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అని సీఎం పంక్ అన్నప్పుడు అండ్ ఈవెన్ రోమన్ రీన్స్ గూడా అన్నప్పుడు ఏమన్నారు? ఫ్యాన్స్ అందరూ వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? అదే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ పొజిషన్‌లో కోడీ రోడ్స్ గనక ఉండి ఉంటే ఫ్యాన్స్ ఏమనేటోళ్ళు? ఖచ్చితంగా రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అనే అనేటోళ్ళు. సో, అందుకోసమే మన ట్రిపుల్ హెచ్ ఈ రాయల్ రంబుల్ కంటే ముందే మన కోడీ రోడ్స్‌ని ఛాంపియన్‌గా లేకుండా జేషిండు. ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయేలా జేషిండు. ఓడిపోయేలా జేసిన తర్వాత ఇంకొక గేమ్‌ని ప్లే జేషిండు ఏందో దెలుసా? కోడీ రోడ్స్, డ్రూ మ్యాకింటైర్ ఎనకాల పడలేదు. మీరు జూడండి. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జూడండి అండ్ ఇటు రాయల్ రంబుల్‌లో జూడండి. ఎటు తిరిగి మన డ్రూ మ్యాకింటైర్ కోడీ రోడ్స్ పైన అటాక్ జేషిండు గానీ, కోడీ రోడ్స్ డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ జేయలేదు. ఎందుకోసం?
డ్రూ మ్యాకింటైర్‌కి ఏం అవసరం అసలు? డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిండు. తన బిజినెస్‌ని తను జూసుకోవచ్చు గదా! ఇప్పుడు కోడీ రోడ్స్, రాయల్ రంబుల్ గెలిచిన తర్వాత మ్యాటరు. ఎందుకంటే కోడీ రోడ్స్, డ్రూ మ్యాకింటైర్‌కి అంటే తన దగ్గరికి రావాలంటే తను ఆపర్చునిటీ గెయిన్ జేయాలి. యాస్ పర్ రూల్స్ ప్రకారం. ఆ 3 స్టేజ్ ఆఫ్ హెల్ మ్యాచ్ ప్రకారం అంటే డ్రూ మ్యాకింటైర్ కోడీ రోడ్స్‌కి రీమ్యాచ్ ఇవ్వద్దు. సో, ఆ రీమ్యాచ్ గావాలంటే కోడీ రోడ్స్ ఎర్న్ జేసుకోవాలి. సో, ఎర్న్ చేసుకోవడం అనేది ఏ విధంగా ఉంటది అంటే, ఇప్పుడు ఎలాగో మన కోడీ రోడ్స్, రాయల్ రంబుల్‌ని గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే రోమన్ రీన్స్ గెలుస్తాడు గాబట్టి. సో, కోడీ రోడ్స్‌ని ఎలాగో డ్రూ మ్యాకింటైర్‌తోనే తిప్పుతున్నాడు స్టోరీ లైన్‌ని. డ్రూ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత గూడా వీళ్ళ మధ్యలోనే తిప్పుతున్నాడు. ఎందుకంటే ఫ్యాన్స్‌కి అర్థం అవ్వాలి. కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరుగుతదని. సో, ఎందుకని మరి డ్రూ మ్యాకింటైర్ ఎందుకని కోడీ ఎనకాల పడ్డాడు? సో, ఒకవేళ కోడీ రోడ్స్ గనక ఛాంపియన్ అంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఇటువంటి బ్రాల్స్ గనక ఏం జరగకపోయుంటే ఫ్యాన్స్ మనసులో ఏముండేదంటే రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచిన తర్వాత తన ఛాంపియన్‌షిప్ సైడే ఎళ్తాడనేది ఉండేది. సో, ఇప్పుడిక్కడ డిఫరెంట్‌గా చూపించినారు. కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్ ఓడిపోయిన తర్వాత గూడా డ్రూ మ్యాకింటైర్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో స్టోరీ చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకు చూపిస్తున్నాడంటే ఫ్యాన్స్ మనసులో ఉండొద్దు. రోమన్ రీన్స్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ సైడ్ వస్తాడు అనేది. సో, ఆ మనసులో క్రియేట్ జేయలేడు. ఫ్యాన్స్ మనసులో క్రియేట్ జేయలేడు. రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచిన తర్వాత గూడా మనకి అంటే క్లియర్‌గా అర్థమైంది ఏందంటే రోమన్ రీన్స్ సీఎం పంక్ సైడే ఎళ్తాడు. ఎలాగో ఈళ్ళ మధ్యలో స్టోరీ చూపిస్తున్నాడు. రాయల్ రంబుల్‌లో కోడీ రోడ్స్ పైన డ్రూ మ్యాకింటైర్ అటాక్ జేసిండు కాబట్టి ఖచ్చితంగా కోడీ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలోనే మ్యాచ్ జరుగుతది. సో, దాంట్లో జాకబ్ యాడ్ అవుతాడా? అవ్వడా? అనేది సెకండరీ గాని. సో, వీళ్ళకి డిఫరెంట్‌గా చూపించేసిండు ఆల్రెడీ. రాయల్ రంబుల్‌లోనే ఇప్పుడు గాదు. రాయల్ రంబుల్‌లో అండ్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మనకొకటి క్లియర్‌గా మైండ్‌లో నింపిండు. ఫ్యాన్స్ మనసులో నింపిండు. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగదు. కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరుగుతది. సో, వీళ్ళ మధ్యలోనే ఫ్యూడ్ చూపిస్తూ ఇటు రోమన్ రీన్స్‌ని రాయల్ రంబుల్‌ని గెలిపించి రోమన్ రీన్స్ సీఎం పంక్ సైడ్ ఎళ్ళేలా చేసేలా ఫ్యాన్స్ మనసులో నింపిండన్నమాట ట్రిపుల్ హెచ్. ఇంత పెద్ద స్టంట్ ఏసిండు. ఇప్పుడు మీరే ఆలోచించండి. రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచినప్పుడు కోడీ గనక ఛాంపియన్‌గా ఉంటే పరిస్థితి ఏందో? రోమన్ రీన్స్ చెప్పినా అంటే ట్రిపుల్ హెచ్ రోమన్ రీన్స్‌కి చెప్పినా సరే, మన రోమన్ రీన్స్ ఇనేటోడు కాదు. ఖచ్చితంగా రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌కి డిమాండ్ చేసేటోడు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్‌తో తెలివిగా గేమ్‌ని ప్లే చేపించిండు. సో, ఇక్కడ మెయిన్‌గా ఈరోజు ఫ్యాన్సే చెప్పినారు గదా! రోమన్ రీన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ వద్దని. సో, ఒకవేళ అక్కడ కోడీ గనక ఛాంపియన్‌గా ఉండుంటే ఎవ్వళ్ళు గూడా కాదనేటోళ్ళు. సో, ఇదంతా తెలుసు. ఆడియన్స్, ఫ్యాన్స్ మైండ్ సెట్ తెలుసు. వాళ్ళ పల్స్ తెలుసు. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ట్రిపుల్ హెచ్‌కి తెలుసు. అందుకనే తెలివిగా కోడీ రోడ్స్‌ని ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయ్యేలా చేసి, ఇటు మళ్ళీ డ్రూ మ్యాకింటైర్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఫ్యూడ్ చూపిస్తూనే ఉన్నాడు. సో, ఎందుకంటే ఇక్కడ రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచినా సరే, రోమన్ రీన్స్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళడు అని ఫ్యాన్స్ మనసుల్లో నింపడానికి. సో, ఇక్కడ ఫ్యూడ్ కంటిన్యూ అవుతుందంటే ఈళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదని మనకు అర్థమైపోతది. సో, అదంతా జేయడానికి ఈ టైప్‌లో డ్రూ మ్యాకింటైర్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ జేసిండు. అండ్ రోమన్ రీన్స్‌కేమో సీఎం పంక్‌ని చూజ్ జేసిండు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ మధ్య 2 సార్లు మ్యాచ్ జరిగింది గదా! మళ్ళొక్కసారి జరిగితే బోరింగ్ అయిపోతదని ట్రిపుల్ హెచ్ అన్నాడు. బట్ అది కరెక్ట్ కాదు. బోరింగ్ అస్సలు కాదు. ఇక్కడ క్యారెక్టర్స్‌ని సేవ్ జేయడానికి. ఎటు తిరిగి ఒకవేళ ఈ మ్యాచ్ రెసల్‌మేనియాలో జరుగుంటే అంటే ఆపర్చునిటీ ఉంది. కోడీ రోడ్స్‌కి గెలవడానికి గూడా ఛాన్స్ ఉంది. అదెలా అంటే కోడీ రోడ్స్ హీల్ టర్న్. కోడీ రోడ్స్ హీల్ టర్న్ జేస్తే మళ్ళీ రోమన్ రీన్స్ ఓడిపోవాల్సి వస్తది. మళ్ళీ రోమన్ రీన్స్ ఓడిపోతే కరెక్ట్ ఉండదు. సో, అందుకోసమే ఈ టైప్‌లో బుక్ జేసిండు ట్రిపుల్ హెచ్. అటు కోడీని అండ్ ఇటు రోమన్ రీన్స్‌ని ఇద్దరిని సేవ్ జేసిండు. అండ్ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్యలో ఫ్యూడ్ ఉండింది. అండ్ ఈళ్ళిద్దరి మధ్యలో స్టోరీ గూడా ఉంది. హిస్టరీ గూడా ఉంది. సో, బిగ్గెస్ట్ మ్యాచ్, మనీ మ్యాచ్ గాబట్టి ఈ మ్యాచ్‌ని బుక్ జేసిండు మన ట్రిపుల్ హెచ్. సో, అందుకోసమే మన రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకుండు. సో, తెలివిగా గేమ్ ప్లే జేసిండు మన ట్రిపుల్ హెచ్. ఒక్కటే సింపుల్. కోడీ గనక ఛాంపియన్‌గా ఉంటే రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిస్తే ఎవ్వరి మాట ఇనేటోడు గాదు. ఖచ్చితంగా రోమన్ రీన్స్ కోడీనే సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇప్పటికే ఈళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టుగా మనకి టాక్. ట్రిపుల్ హెచ్ అండ్ మన రోమన్ రీన్స్ మధ్యలో. సో, ఆ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం స్టోరీ లైన్ అటు ఇటు అవుతుందన్నట్టుగా అనుకున్నారు. బట్ ట్రిపుల్ హెచ్ అయితే ఒక వేలో ఎళ్తున్నాడు. సో, తనకి ఎవరి క్యారెక్టర్స్‌ని బ్రేక్ చేయొద్దంటే క్యారెక్టర్స్‌ని నాశనం చేయొద్దు అన్న ఉద్దేశంతో ఎళ్తున్నాడు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక మీరే జెప్పండి. రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్ తనకి గావాల్సిన ఛాంపియన్‌షిప్ సైడ్ వస్తాడని తెలిసి
ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ వద్దనేలా ఫ్యాన్స్ చేతనే అనిపించింది ఈరోజు రాలో. సో, అదన్నమాట. అందుకనే ముందుగా ఆలోచించుకొని కోడీ రోడ్స్‌ని ఛాంపియన్‌షిప్ లాస్ అయ్యేలా చేసిండు. డ్రూ మ్యాకెంటైర్‌ని ఛాంపియన్ చేసిండు. అండ్ డ్రూ అండ్ కోడీ మధ్యలో మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఫ్యూడ్ అలాగనే చూపించిండు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఎర్న్ చేసుకోవాలి. సో, డ్రూ మ్యాకెంటైర్ ఎనకాల పడుతున్నాడు కాబట్టి కోడీ రోడ్స్ ఖచ్చితంగా ఎలిమినేషన్ చాంబర్ విన్ అయ్యేలా చేపిస్తాడు అనిపిస్తుంది. కోడీ వర్సెస్ డ్రూవా? లేదంటే ట్రిపుల్ థ్రెట్‌గా జరుగుతదా? అంటే కోడీ వర్సెస్ డ్రూ వర్సెస్ మన జేకబ్ మధ్యలోనే ముందు ముందు తెలుస్తది. ఇటు ఈ స్టోరీ చూపించిండు. ఫ్యాన్స్‌కి అర్థమయ్యేలా అండ్ ఇటు రోమన్ రీన్స్ రాయల్ రమ్మని గెలిపించి సీఎం పంక్ సైడ్ ఎళ్ళేలా జేషిండు. ఇదన్నమాట స్టోరీ. సో, అందుకనే రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని చూజ్ చేసుకుండు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ మన రోమన్ రీన్స్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్. సో, ఒకవేళ కోడీ ఛాంపియన్‌గా ఉంటే ఆ మ్యాచ్ జరిగేది. బట్ ఇక్కడ డ్రూ మ్యాకెంటైర్ ఛాంపియన్‌గా ఉన్నాడు కాబట్టి సో, ఆ మ్యాచ్ కంటే సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ బెటర్ మ్యాచ్. ఎందుకంటే మనీ మ్యాచ్ అండ్ అక్కడ డ్రూ మ్యాకెంటైర్‌తో చాలా సార్లు ఫైట్ చేసిండు రోమన్ రీన్స్. అండ్ ఇప్పుడు ఒకవేళ మనం అనుకున్నట్టుగా అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్తే మళ్ళీ కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయలేడు. కోడీ రోడ్స్ మెయిన్ ఈవెంట్ చేయలేడు. ఇది ఆలోచించుకొని మళ్ళీ ట్రిపుల్ హెచ్ మన రోమన్ రీన్స్‌ని సైడ్ చేసేసిండు. వాళ్ళు ఛాంపియన్‌షిప్ సైడ్ వచ్చేలా చేసిండన్నమాట. ఇది మెయిన్‌గానైతే కోడీ రోడ్స్ క్యారెక్టర్‌ని సేవ్ జేయడానికి ఈ టైప్‌లో ట్రిపుల్ హెచ్ పెద్ద ప్లాన్ జేషిండు. సో, ఇదొక టైప్‌లో బిజినెస్ ప్రకారం కరెక్ట్. బట్ ఫ్యాన్స్ నుండి ఆలోచిస్తే, రోమన్ రీన్స్ ఫ్యాన్స్ నుండి ఆలోచిస్తే కరెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాలు ఛాంపియన్‌గా ఉన్న మనిషిని ఆ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్ళనివ్వకుండా జేస్తున్నాడు అంటే అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు గదా! బట్ బిజినెస్ ప్రకారం ఆలోచించిండు ట్రిపుల్ హెచ్ కోడీని సేవ్ చేయడానికి. అని ఇప్పుడు మనం అనొచ్చు కోడీని ఎందుకు సేవ్ జేయాలి అని. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి ఏందంటే ట్రిపుల్ హెచ్‌కి ఏంది అంటే కోడీ రోడ్స్ ఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో, డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించే సూపర్ స్టార్. సో, కోడీ రోడ్స్ ఫ్యూచర్‌లో అంటే నడిపిస్తాడు అనే ఉద్దేశ్యం ఉంది గాబట్టి కోడీ రోడ్స్‌ని ఈ టైప్‌లో సేవ్ జేస్తున్నారు. సో, అదన్నమాట స్టోరీ. ఈ టైప్‌లో మన సీఎం పంక్‌ని సెలెక్ట్ జేసుకోవడానికి రీజన్ అది. కోడీ ఛాంపియన్‌గా ఉంటే కథ వేరే ఉండేది. సో, తెలివిగా ఆలోచించి ఈ టైప్‌లో బుక్ చేషిండు. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇంకో దారి లేదు కదా రోమన్ రైన్స్‌కి. ఎటు తిరిగిగా సీఎం పంక్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ కోడీ అండ్ డ్రూ మధ్యలో స్టోరీ చూపిస్తున్నాడు. సో, ఎలాగో రోమన్ రైన్స్ అటు సైడ్ ఎళ్ళలేడు. సీఎం పంక్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. అందుకనే సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇంకొకటి మనకి రోమన్ రైన్స్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని అసలు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు. సో, సెత్ దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా బానే ఉంది. అండ్ దాని తర్వాత ఒక సెకండరీ టైటిల్ లాగానే చూషినారు. బట్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన తర్వాత ఆ ఛాంపియన్‌షిప్‌కి మేబీ వాల్యూ రావచ్చు. సో, మెయిన్ ఛాంపియన్‌షిప్‌గా మారొచ్చు అన్నట్టుగా ఇది కూడా ఒక బెనిఫిటే. బట్ ఇదైతే వాస్తవం కాదు. సో, ఆ ఛాంపియన్‌షిప్‌కి వాల్యూ రావడానికి రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తున్నాడనేది కరెక్ట్ కాదు. బట్ ఇదొక బెనిఫిట్ అయిపోతదన్న ఉద్దేశం కూడా ఉందన్నమాట. సో, రోమన్ రీన్స్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళకుండా అన్ని దారులు లాక్ చేసేసిండు. ఆ లాకులు చేసేసి సీఎం పంక్ సైడ్ ఎళ్ళేలా చేసిండు ట్రిపుల్ హెచ్. సో, అదన్నమాట వీడియో. మీకేమనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన? మీరేమంటారో కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి.